రాజ్యాంగం అంటేనే ఇక మన అందరి ఐక్యతకు ఒక బంధం లాంటి అయిపోయింది, ఒక పూలహారంలో తాడు లాంటిది. అది అందరినీ ఒక దగ్గర కట్టిస్తూ ఈ రాజ్యాంగం భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాలకి అదే జీవనాధారంగా మిగిలింది. ఆ జీవనాధారం అంటే అది మన జీవితం యొక్క అది ఆధారం. రాజ్యాంగం ప్రమాదంలో అంటే మన జీవితం మీద ప్రమాదం పడ్డట్టే. ఫస్ట్ ఏంటి, మన జీవిత ప్రమాదం పడితే ఏం చేస్తాం? మనం రక్షించుకోవడం ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నం చేస్తేనే రాజ్యాంగం పరిరక్షణలో భాగంగా ఉంటాం. అంటే మన హక్కులకు ఏమైనా భంగం జరగకుండా ఈ విధానాన్ని దీని రాజ్యాంగం గురించి గతంలో జరిగినంత విషయాలు ముందుగా కాకుండా దీన్ని పరిరక్షించాలంటే ఇప్పుడు దీన్ని మరో ఉద్యమం అంటే నేటి విద్యార్థుల కానించి నేటి యువతకు దీని ఆవశ్యకత, రాజ్యాంగం యొక్క ఆవశ్యకత. ఆ రాజ్యాంగం ఉంటే మనము మన భవిష్యత్తుని ఎలా నడవగలుగుతామన్న ఆలోచనని వాళ్ళలో రేకించాలి. అంటే కాలేజీల కాంచి అవసరమైతే మనం ఏం చేయాలి, విద్యా వ్యవస్థలో ఉన్నప్పుడే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకి ఒక 7th, 8th, 9th, 10th ఈ టైంలోనే వాళ్ళకు పార్ట్ టైమ్స్లో భాగంగా పెట్టమని చెప్పేసి ఒక డిమాండ్ తీసుకుండాలి. అది సాధించుకోగలిగితే రాజ్యాంగ పరిరక్షణలో ప్రధాన ఒక బలమైన ఒక మెట్టు ఎక్కిన వాళ్ళమవుతాం. ఆ తర్వాత ఇంటర్ కాలేజీలో ఉన్న వాళ్ళు వీళ్ళు జర మెచ్యూరిటీ మెంటల్ ఉంటారు. తర్వాత వాళ్ళకు జీవన విధానంలో అడుగుపెట్టే అంటే కౌమార దేశంలో ఉంటారు కాబట్టి వీళ్ళకు మోరల్స్గా కొన్ని కార్యక్రమాలు తీసుకొని సందర్భం ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళని ఎమ్మటే ఇంటిమేట్ చేయడం, వీళ్ళందరినీ సమీకరించడం, ఆ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, వాళ్ళ ద్వారా మనం అదే ప్రజాబలం అయిపోతుంది. ఆ ప్రజాబలానికి ప్రభుత్వాలు ఇదేనైనా భయపడేది, ఒక ప్రజాబలానికి దేనికి భయపడవు. ఆ ప్రజాబలంతో అంటే ఆ విద్యార్థులను ఏకం చేయగలిగితే ఆ సమస్య గురించి సమస్య పెద్దగా అయిపోతే వాళ్ళ ప్రభుత్వానికి ప్రమాదం జరుగుతుందంటే వాటి మీద దాడి చేయడం ఎమ్మటే పనిచేస్తుంటారు. తర్వాత మనకు రాజ్యాంగం అంటే న్యాయశాస్త్రం గురించి కొంత అవగాహన మనకు విద్యార్థులు కల్పించాలి. ఈ చట్టాలను ఎక్కడ బాగా ఉల్లంఘన జరుగుతుంటే మనకు ప్రధానంగా మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే పోలీస్ స్టేషన్ల కాడ లేకపోతే ఒక రాజకీయ ఆధిపత్యంలో కానీ బాగా జరిగిపోతుంది. వాళ్ళు చట్టాన్ని చదువుకొని ఉద్యోగాలు వచ్చిన పోలీసులు మాత్రం ఒక రైతు అని పోయినప్పుడు లేకపోతే ఒక అమాయకుడు పోయినప్పుడు మాత్రం ఆయన చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు వాళ్ళని రాజకీయ ఒత్తిడిలను ఏదో భయపెడుతున్నారు. అలాంటప్పుడు వీళ్ళని కాపాడేది అంటే న్యాయ వ్యవస్థ, అంటే రాజ్యాంగంలో కల్పించిన ప్రధాన వ్యవస్థ. ఈ విధంగా ఒక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఉండాలి. అది మండలానికి వచ్చొప్పున జిల్లాకు వచ్చొప్పున ఉంటే వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఎక్కడికి వాళ్ళని తెలియకుండా వాళ్ళు నార్మల్గా ఏం చేస్తున్నారు, దొర దగ్గర పోతున్నాం, రెడ్డి దగ్గర పోతున్నాం అంటున్నారు. అక్కడ జరిగేది ఇదే, అక్కడ జరిగేది మన మీద దాడి, మళ్ళీ మనం పోతున్నాం, మనం అక్కడికే పోతున్నాం. కాబట్టి మనకు హక్కులు దక్కని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, మేధావులు, రాజకీయ పార్టీలు కానీ ఇట్లా న్యాయశాస్త్ర కోవిదులు కానీ వీళ్ళందరితో ఒక కమిటీ వేసేసుకొని ఎక్కడైనా సమస్య జరిగితే అక్కడ ఇందులో కొంతమందిని అక్కడ నిలబడేసి అది రాజ్యాంగంలో మన న్యాయశాస్త్రంలో హక్కు ఉందిరా బాబు, ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావు, దీన్ని నువ్వు ఉల్లంఘిస్తే నీ జీవితం కాదు, ఫస్ట్ నీ ఉద్యోగం ప్రమాదం పడుతుందా ఒక్క చెప్పగలిగితే సామాన్య జనులు వాళ్ళకి ధైర్యం వస్తుంది. వాళ్ళందరూ ఇక్కడ ఎప్పుడైనా ఒక సమస్యకు వర్గంలో సమస్య వస్తే తక్షణమే వాళ్ళకి రావాల్సింది రాజ్యాంగ పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఉన్నది అనేది మనకు రావాలి. మానవ హక్కుల సంఘం ఉన్నది అందరూ తెలుసు, కానీ అది ఎంతమంది పోగొడుతున్నాం, మనం పోతలేము. కానీ ఈ స్పృహ ఇట్లాంటి మీటింగ్లను మనము నిరంతరము మండలాల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, విద్యా కాలేజీల స్థాయిలో, అలాగే మనకు ఉమెన్స్ కాలేజీలలో కూడా బాగా నిరంతరం జరగగలిగితే అక్కడ వాళ్ళు కూడా సమస్యలు పరిష్కారానికి గలమెత్తగలుగుతారు. మనం గలమెత్తండి ఎవరెత్తాలి, ఎత్తే వాళ్ళకి పోయి చెప్పాలి, అరే నీకు సమస్య వస్తే నీకు రాబోయని చెప్పాలి. అట్లా ఉంటుంది. దీంట్లో రాజకీయ పార్టీలు కానీ, విద్యావంతులు కానీ, యువకులు కానీ, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ ఇంకా విస్తృతంగా అవసరమైతే అది ఫ్లాప్టాప్ కానీ ఒక సమావేశం పెట్టేసి విద్యార్థులందరూ సమీకరించేసి అక్కడ కొందరు రాజ్యాంగ ప్రాథమిక హక్కుల గురించి చట్టానికి మీకు అన్యాయం జరిగితే ఎక్కడికి పోవాలన్న సంగతి చెప్పగలిగితే వాళ్ళు ఇక మన రాజ్యాంగంలో పరిరక్షించడానికి ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఆయుధం ఇచ్చిన వాళ్ళమే. మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రతి ఒక్కడు యూనిఫామ్ లేకుండా ఒక మిలిటరీ, యూనిఫామ్ లేకుండా ఒక పోలీస్ అంటుంది. అలాగే రాజ్యాంగం గురించి కొంచెం బేసిక్ నాలెడ్జ్ వరకు ఉంటే ఆ హక్కులను వాళ్ళు కాపాడుకోగలుగుతారు. తమకు కాపాడడం అంటేనే ఆటోమేటిక్గా సమాజం కాపాడబడుతుంది. సమాజం కాపాడబడినప్పుడు ప్రాంతం కాపాడబడుతుంది, ప్రాంతంతో పాటు దేశం కాపాడబడుతుంది. అంతిమంగా రాజ్యాంగం కండిషన్లో ఉంటుంది. ఇదే నేను ఇచ్చే సలహా సూచన. దీన్ని మనందరం కలిసి దీన్ని పనిచేయడానికి నా వంతుకు సహాయ సహకారం నేను నిరంతరం అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సభ సందర్భంగా తెలియజేస్తున్నాను.